చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మగా మారాడన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారన్నారు. అంతేకాదు కాపులకు పవన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏపీలో కాపు సోదరులు నిరుత్సాహంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులో చేతిలో కీలుబొమ్మగా అయిపోయాడని, ఆల్రెడీ రాష్ట్ర కాపుల్ని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడని చెప్పి మొదటి నుంచి కూడా గొంతెత్తి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు దాన్ని తేడతెల్లు అయిపోయింది. కేవలం పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రంలో కాపు సోదరులు అందరూ కూడా పూర్తిగా నమ్మి జనసేన పార్టీ వంక చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రతి ఒక్క తలకి పవన్ కళ్యాణ్ పూర్తిగా బేరం పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి చూస్తే జనసేన పార్టీ ఆఫీస్ కానీ, జనసేన జెండా కానీ, జన సైనికులను కానీ, కాపులను కానీ ఎక్కడా కూడా దగ్గరికి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు కొంగు పట్టుకొని తిరిగేటువంటి వ్యవహారం శైలిలోనే ఈ రాష్ట్ర కాపుల్ని పవన్ కళ్యాణ్ అమ్మేసినటువంటి స్థితిగతులు ఈరోజు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. అంటే రాష్ట్రంలో కాపు సోదరులు ఈరోజు నిరుత్సాహంతో ఎన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని ఈరోజు పూర్తిగా నిరూపించబడినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది.